మనకు తగరం గనక దీంట్లో వాడితే, ఇప్పుడు ఆల్రెడీ ఇది రాగి అండ్ తగరం రెండు మిక్స్ అయ్యి ఉంది, రైట్. ఇందులో కనుక మనం నిజంగా వంట చేసుకుంటే అద్భుతం. 97% ఆ ఫుడ్కి సంబంధించిన పోషక విలువలు మొత్తం కూడా అందులోనే ఉంటాయి. అయితే నేను కూడా దీని మీద రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఇందులో వంట వండితే కనీసం 1 గంట సేపటి వరకు వండిన తర్వాత, చల్లబడిన తర్వాత 1 గంట సేపటి వరకు పెట్టవచ్చు. మోస్ట్లీ 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ ఎక్స్పెక్ట్ చేసుకోండి. అయితే కొన్ని ఐటమ్స్ మనకు 4-5 గంటలు కూడా ఉంటాయి. కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 15 రోజుల నుంచి వాడుతూనే ఉన్నాను. ఇంకా ఈ వీడియో రిలీజ్ అయిపోయే లోపల 20 రోజులు కూడా కావచ్చు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 6 గంటలు 7 గంటల తర్వాత సన్నగా ఒక రకమైన కలర్ వస్తుంది. అర్థమైందా? సో అదేంటంటే, ఇందులో వండినమా, ఎందుకంటే వేడి చేసి అది చల్లబడిన తర్వాత ఈ ఫుడ్ని ఇంకో కంచు దాంట్లోనూ, లేకపోతే మట్టి మనకు ఏమంటారు స్టీల్ దాంట్లోనూ, లేదంటే గ్లాస్ దాంట్లోనూ మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. అది సింపుల్. అయితే ఇక్కడ వీటి యొక్క క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపులే ఉంది. అసలు ఎక్కువ కష్టపడాల్సిన పని అంటూ లేదు. అదొక్కటి నేను మా ఇంట్లోనే నేను అబ్జర్వ్ చేసింది అది. సో ఈ రకంగా ఈ ప్రోడక్ట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గాలికి ఉన్నా కూడా కలర్ అనేది షేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి ఓపెన్లో ఉంది. సో ఇది జస్ట్ ఇప్పుడు కవర్ ఓపెన్ చేసాము. ఇది 10-15 డేస్లో గాలి తగిలి ఇక ఏమైంది, ఆక్సిడైజ్. సో కొంచెం కలర్ షేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఇది వాడుతూ ఫైనల్గా ఫినిషింగ్ ఈ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ ఇట్లా కొంచెం డల్ అయిపోతుంది. ఇది ఇంకా పర్మనెంట్ కలర్. సో ఇది ఇత్తడైతే కాదండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి.